హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి నా కనకదుర్గ అమ్మవారిని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు నవరాత్రుల్లో 9వ రోజు. 9వ రోజు దుర్గాదేవి అవతారం కదా, అందుకనేసి మా ఇంట్లో నేను ఈ రీతిగా అయితే పూజ అయితే చేసుకున్నాను. అమ్మకి ఇష్టమైనవి అంటారు పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి. అలాగే నేను చేసుకున్న నైవేద్యాలు ఏంటి అనేది ఇదిగోండి చూపిస్తున్నాను. గారెలు, పులిహోర, చక్కెర పొంగలి, అన్నము, ఇంకా ఫ్రూట్స్ అలా అయితే మా ఇంట్లో చేసుకున్నానండి. నాకు ఎలా చేయాలనిపించింది, ఇలా చేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో ఏంటో కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు అని అనుకోకండి. ఎవరి మనసుకు తోసింది వాళ్ళని చేసుకోవటంలో తప్పు లేదు కదా. అమ్మకి అన్నీ ఇష్టమే. కొండంత దేవతకి కొండంత పెట్టలేం కాబట్టి మనకి ఎంత మన ఇంట్లో మన పరిస్థితిని బట్టి మనం చూసుకొని పెట్టుకోవచ్చు. అలాగే నేనైతే ఈ రీతిగా అయితే చేసుకున్నాను. మీరు ఇలాగే చేసుకోవాలని నేనైతే చెప్పడం లేదండి, ఎవరిష్టం వాళ్ళది. నా పూజ అయితే ఇలా ఉంది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ. నాకు హెల్త్ బాగోలేదని చెప్పాను కదా, అవునండి. పూజ చేసుకోవడము, ఇట్లా కోలాటం, సాయంత్రం పూట కోలాటం అంటే కోలాటంకి వెళ్ళటము, అందువల్ల కొంచెం హెల్త్ కొంచెం ఇబ్బంది అయింది. అంతే తప్ప ఏమీ లేదు. అందులో కొంచెం ఫాస్టింగ్ ఉంటాం కదా, అందువలన అన్నమాట. కోలాటం అయితే బాగా జరుగుతున్నాయండి మాకు. అన్ని చోట్ల కూడా అమ్మవారిని పెట్టుకున్నారు. అక్కడైతే కోలాటం మాకు అన్ని చోట్ల కూడా అవకాశం వస్తుంది. కొన్ని వెళ్ళలేకపోతున్నాం అన్నమాట. అంటే అన్నీ ఒకేసారి రావడం వలన వెళ్ళలేకపోతున్నాము. ఆ కోలాటం వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తానండి. అంటే కొంచెం హెల్త్ బాగోలేకపోవడాన ఈ వీడియోస్ అన్నీ లేట్ అవుతున్నాయి. ఓం నమ శివాయ. ఓం శ్రీ కనకదుర్గా మాత.